ఇక యువరాజు గారు వచ్చి మీడియాతో మాట్లాడతారు. నేను ఏం చెప్తారు వారు? భవిష్యత్తు 4 సంవత్సరాల్లో 60,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి 278 కిలోమీటర్ల దూరంలో మేము మొత్తం మెట్రోని హైదరాబాద్కి 8 దిక్కులలో వేసేస్తా ఉన్నాం. జూబ్లీ బస్టాండ్ కాడ నుంచి మొదలుకొంటే తూముకొంట దాకా వెనకటికి డబుల్ డెక్కర్ బస్ ఎట్లా పోతుండేనో అట్లా 2 అంతస్తులలో ఫ్లైఓవర్లు కడతాం. ఒక దాని మీద ప్రజా రవాణా వ్యవస్థ ఉంటుంది, రెండో దాని మీద ఎంఎంటీఎస్ మెట్రో ఏది వీలైతే అది వేస్తామని మెట్రో వేస్తామని చెప్పి నిన్న రాష్ట్ర మంత్రి గారు గౌరవనీయులు పురపాలక శాఖ మంత్రి గారు చెప్పారు. నేను అడుగుతున్న కేటీఆర్ గారిని, వెనకటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి 2014 జూన్ 2 నుంచి భాగ్యనగరంలో ఉన్నటువంటి పాత బస్తీ ప్రజలు మాకు ఒక మెట్రో రావాలని అడుగుతా ఉన్నారు. ఆ మెట్రో డిస్టెన్స్ ఎంత అంటే పాత బస్తీలో మనం వేసే మెట్రో డిస్టెన్స్ 5.5 కిలోమీటర్స్. మీడియా మిత్రులు కూడా దయించి అర్థం చేసుకోవాలి, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని విజ్ఞప్తి. 5.5 కిలోమీటర్లు పాత బస్తీలో మెట్రో విస్తీర్ణం లేదా పొడవు. 2014 నుంచి 2023 ఆగస్టుకు వచ్చినాం. ఇవాళటి దాకా 9 ఏళ్లలో 5.5 కిలోమీటర్లు పాత బస్తీలో మెట్రో పూర్తి చేయడం చేతగాని గౌరవ కేటీఆర్ గారు, ఇంక ఇదే కాదన్నా, సెకండ్ ఫేజ్లో ఇంకొక అనౌన్స్మెంట్ ఉంది. సెకండ్ ఫేజ్లో ఎంత చేస్తామన్నారు? హైదరాబాద్లో 67.5 కిలోమీటర్లు మెట్రోను విస్తరిస్తామని చెప్పిండ్రు. 5 కిలోమీటర్లు కాలే. ఫేజ్ 2 ఆఫ్ మెట్రో 67.5 కిలోమీటర్స్ పనే మొదలు కాలేదు. కొబ్బరికాయలు కొట్టి వదిలేసిర్రు, శిలాపలకాలు వేసి వదిలేసిర్రు, పని మొదలు కాలేదు. ఇప్పుడు సార్ వచ్చి 3వ దశ మెట్రో 60,000 కోట్లతోటి 278 కిలోమీటర్లు చేస్తా అని అన్నాడు. అది హైదరాబాద్కి 8 దిక్కుల. చాలా గొప్పగా చెప్పిండు ముచ్చట. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే కూట్ల రాయి తీయడానికి శాతనైతే లేదు కానీ ఏట్ల రాయి తీస్తుంది కోతాడు. 5.5 కిలోమీటర్లు వేయడానికి 9 ఏళ్ల కోలే పని శాతగాని కేటీఆర్ 4 ఏళ్లలో 278 కిలోమీటర్లు భాగ్యనగరానికి 8 దిక్కులలో మెట్రోను విస్తరిస్తా అంటాడు. తెలంగాణ సమాజం ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, విఘ్నులైనటువంటి మేధావులు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి తాయిలాలు ప్రకటించి తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ని పెంచేందుకు మేము బాగా పనిచేస్తూ ఉన్నాం, మేము మళ్ళీ అధికారంలోకి వస్తేనే రియల్ ఎస్టేట్ నడుస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ రియల్ ఎస్టేట్ ఏజెన్సీలకి వ్యాపారాన్ని వెసులుబాటు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప వాళ్ళకు మెట్రో మీద చిత్తశుద్ధి లేదు, భాగ్యనగరం మీద చిత్తశుద్ధి లేదు, కొండాయి మీద లేదు, మోరంచపల్లి మీద లేదు. వాళ్ళకి ఎంతసేపు ఓట్లు, సీట్లు, పార్టీని ఎట్లా విస్తరించుకోవాలి, అధికారాన్ని ఎట్లా కాపాడుకోవాలి, కల్వకుంట్ల కుటుంబం అది ఎక్కడి నుంచి చింతమడక నుంచి సిద్దిపేట నుంచి సిరిసిల్ల నుంచి ఆఖరికి మహారాష్ట్ర దాకా ఎట్లా విస్తరించాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజల్ని ఎట్లా బాగుపరచాలి, ప్రజల ఆలోచన విధానం లోపల ఎట్లా మార్పు రావాలనే విషయంలో చంద్రశేఖరరావు గారు కానీ నిన్న జరిగిన కేబినెట్ కానీ పూర్తిగా చిత్తశుద్ధి లేకపోవడం అనేది దురదృష్టం. ఇంకా దురదృష్టం ఏంటంటే మేము 1,00,000 కోట్లతోటి కాళేశ్వరాన్ని కట్టేసినాం. 3 ఏళ్లలో కాళేశ్వరాన్ని కట్టేస్తాం. మేము ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చినామని చెప్తాం. దురదృష్టం బాధాకరం ఏంటంటే నిన్న మా గౌరవ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ గారు పోయొచ్చారు. ఏడికి? కడెం ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ దేశానికి స్వతంత్రం రాకంటే ముందు మొదలైంది కడెం ప్రాజెక్టు. కడెం ప్రాజెక్టు గిరిజన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు పాత ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం దాదాపు నిండి రైతన్నలకి చేదోడు వాదోడుగా ఉండేటువంటి ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు. ఈ కడెం ప్రాజెక్టు ఇబ్బందుల పాలవుతుంది. గత 2-3 సంవత్సరాల నుంచి కడెం ప్రాజెక్టు నిండి దొర్లుతుంది. పోయిన తప్ప సరిగా గేట్లు ఓపెన్ కాలేదు, అంతకుముందు సారి గేట్లు ఓపెన్ కాలేదు. దురదృష్టం ఏంటంటే గేట్లను ఎత్తేటువంటి వైర్ ఏది అంటుందో ఆ వైర్ తెగిపోయిందని పోయిన ఏడాది నుంచి చెప్తే ఈ ఏడాది దాకా ఆ గేట్లను ఎత్తేటువంటి వైర్ను కానీ ఆఖరికి ఆ గేట్ల గ్రీసు పెట్టే పని కానీ చేయలేదు వీళ్ళు. ఇంకో గొప్ప పని చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కడెం ప్రాజెక్టు అసలు ఉంటుందా, దీన్ని బాగు చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఒక కమిటీ వేసారు. డిఎస్ఆర్సి నేతృత్వం లోపల ఏబి పాండ్యా అనేటువంటి ఒక అధికారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి నివేదికను అడిగింది తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో. ఏబి పాండ్యా గారు ఒక నివేదిక ఇచ్చారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం కడెం ప్రాజెక్టుకి రిపేర్లు చేసి వరద తాకిడికి క్రాక్ వచ్చినటువంటి 3 పిల్లర్లని రిపేర్ చేయడంతో పాటు రిపేర్లో ఉన్నటువంటి 4 గేట్లని వాటికి కావాల్సినటువంటి కొత్త రోప్స్ ని
కొత్త ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి కడెం ప్రాజెక్ట్ కెపాసిటీ 3.8 లక్షల క్యూసెక్కులు. దాన్ని ఇంకొక 1.20 అంటే మొత్తం 5 లక్షల క్యూసెక్కులకి కడెం కెపాసిటీని పెంచాలంటే ఏబి పాండ్యా గారు ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి అయ్యేటువంటి ఖర్చు 600 కోట్ల రూపాయలు. అన్న అక్షరాల 600 కోట్లు ఖర్చు పెడితే కడెం ప్రాజెక్టులో స్పిల్వే కట్టొచ్చు, రోపులు రిపేర్ చేయొచ్చు, గేట్లు రిపేర్ చేయొచ్చు. 3.8 లక్షల క్యూసెక్ల కెపాసిటీ ఉన్న కడెం ప్రాజెక్టు కెపాసిటీని 5 లక్షల క్యూసెక్లకు పెంచడానికి అవకాశం ఉంటుంది. మరి వ్యవసాయమే మన ఆదర్శం అని చెప్తారు, దేశానికి తెలంగాణ అన్నం పెడుతుందని చెప్తారు. అట్లాంటి చోట 600 కోట్లు ఇచ్చి కడెం ప్రాజెక్టును రిపేర్ చేయమని 2 సంవత్సరాల క్రితం మీరేసిన కమిటీ ఏదైతే ఉందో ఏబి పాండ్యా గారి నేతృత్వంలో వేసిన కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ కి కనీసం నిన్న కేబినెట్ అప్రూవల్ చేయలేదు. మీరు చూసిరు 3 రోజుల నుంచి 27వ తారీఖు నాటి నుంచి కడెం ప్రాజెక్టు కట్ట మీదకెళ్ళి నీళ్లు పోతున్నాయి, గేట్ల మీదకెళ్ళి ఓవర్ఫ్లో అవుతుంది, కడెం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో ఉందని చెప్పి పేపర్లు టీవీలు అన్ని ఘోషిస్తాయి. ఆఖరికి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పోయి కడెం ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలిస్తారు. కానీ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రికో, ఆర్థిక మంత్రికో, ఐటీ మంత్రికో, ఇంకా ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులకు ఆడికి పోయేందుకు టైం లేదు. ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులలో రాష్ట్ర కేబినెట్ ఉంది. ఇంకా బాధాకరమైనటువంటి విషయం, ఏబి పాండ్యా గారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, భారత ప్రభుత్వానికి రిపోర్ట్ పోయిన తర్వాత భారత ప్రభుత్వం ఒక మాట చెప్పింది. డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టు పథకం కింద మేము 70% నిధులు ఇస్తాం, మీరు 30% నిధులు ఇవ్వండి అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. డ్యామ్ రీహాబిలిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి పథకం కింద 70% నిధులని కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తాం, 30% నిధులు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి వెంటనే ఆ డ్యామ్ని రిపేర్ చేసి ఆదిలాబాద్ జిల్లాకి ఒక వరద ప్రదాయిని, ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు రైతన్నలకి ఉపయోగపడేటువంటి కడెం ప్రాజెక్ట్ ని రిపేర్ చేయమంటే సార్ దగ్గర 30% నిధులు లేవు. 600 కోట్లలో 70% భారత ప్రభుత్వం ఇస్తే చంద్రశేఖరరావు గారు ఇవ్వాల్సింది పట్టుమని 150 కోట్లు కాదు. అవి కూడా పెట్టక రాష్ట్ర ప్రభుత్వం కడెం ప్రాజెక్టు పట్ల అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల రేపు భవిష్యత్తులో ఆదిలాబాద్ జిల్లా కూడా మరో మోరంచలాగానో, మరో నిన్న ముంపు గురైనటువంటి ప్రాంతాలాగానో, జరిగేటువంటి కొండాయి గ్రామం లాగానో మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, నిన్న జరిగిన మీ కేబినెట్ సుదీర్ఘమైనటువంటి కేబినెట్, 5 గంటలు జరిగిన కేబినెట్, సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్, చిట్ట చివరి కేబినెట్ సమావేశాలని అనుకుంటా ఉన్నాను. ఈ తెలంగాణ దశాబ్ది ప్రభుత్వానికి ఈ 2వ టెన్యూర్కి ఇది చిట్ట చివరి కేబినెట్ సమావేశం అనుకుంటున్నాను. ఏం చర్చించినాం అంటే చాలా చర్చించినాం, 50 నుంచి 60 విషయాలు చర్చించినాం. భారతదేశంలో ఎక్కడ లేనట్టు అనాథ పిల్లలకి అన్నం పెట్టాలనే ఆలోచన కూడా మా ముఖ్యమంత్రి చేసిరు అని కేటీఆర్ గారు అందమైన పదాలని అక్షరాల్ని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు తప్ప అన్నమో రామచంద్ర అంటున్న వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, మహబూబాబాద్, జగిత్యాల, పెద్దపల్లి ఇట్లాంటి జిల్లాలకి మాత్రం సార్ కంప్యూటర్ పోతలేదు, హెలికాప్టర్ పోతలేదు. ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా ఒక దినపత్రికలో కనబడ్డది, నేను మనం అందరం కూర్చొని ఇట్లే ముచ్చట పెట్టి శాసనసభ 30 రోజులు నడిస్తే మంచిగా ఉంటుంది, సమస్యలు బాగా ఉన్నాయి, టీఎస్పీఎస్సీ లీకేజీల నుంచి మొదలుకుంటే గ్రూప్ 1 పేపరు, గ్రూప్ 2 పేపరు, జూనియర్ లెక్చరర్లు, ఇట్లా చాలా మంది చాలా సమస్యలతో ఉన్నారు. లక్షలాది మంది అప్లై చేసిరు. ఎప్పుడు 2016లో ఎప్పుడో రాసిరు గ్రూప్ 2, 2016కి వెళ్ళి 2023లో గ్రూప్ 2 వచ్చింది. మళ్ళీ దాదాపు 5.5 లక్షల నుంచి 6.5 లక్షల మంది దాకా నిరుద్యోగులు గ్రూప్ 2 రాద్దామని ప్రిపేర్ అవుతా ఉన్నారు. మన ప్లానింగ్ ఎంత గొప్పగా ఉంటుందంటే అన్న, ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 23వ తారీఖు దాకా జూనియర్ లెక్చరర్లకి ఎగ్జామ్స్ చేస్తున్నామని పెడతారు. గ్రూప్ 2 వచ్చి ఆగస్టు 29, 30 మధ్యలో పెట్టేస్తామని చెప్తారు. తర్వాత గురుకులాలకు సంబంధించి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 23 దాకా ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి. తర్వాత ఆగస్టు 29, 30 వచ్చి గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టిండ్రు. మళ్ళీ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 1 నుంచి జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్స్. ఈ రకంగా ఒకటే నెల లోపల 3 రకాలైనటువంటి 30 రోజుల వ్యవధి లోపల 3 రకాలైనటువంటి ఎగ్జామ్స్ పెట్టి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతోటి ఆటలాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ బాధ ఏమనిపిస్తుంది అంటే, పెట్టక ఉద్యోగాలకి నోటిఫికేషన్లు వచ్చినాయి, వచ్చిన నోటిఫికేషన్లన్నా ప్రాపర్గా ఇచ్చిండ్రా అంటే చదువుకుంటేనేమో చదువు విలువ తెలుస్తుండే. జూనియర్ లెక్చరర్ల సిలబస్ ఏంది, గురుకుల లెక్చరర్ల సిలబస్ ఏంది, గ్రూప్ 1 సిలబస్ ఏంది,
గ్రూప్ 2 సిలబస్ ఏందనేది అవగాహన ఉంటే ఎగ్జామ్స్ ఎట్లా పెట్టాలనేటువంటి ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే మేము 80,000 పుస్తకాలు చదివితేమి, ఎంఏ ఫిజిక్స్ చదివితేమి, ఇట్లా చదివినప్పుడు మరి మేము చెప్పిందే కరెక్ట్ అయితే తప్ప పక్కనున్నోడు చెప్పింది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రకమైనటువంటి అవస్థ వస్తూ ఉంది. కాబట్టి నిరుద్యోగుల తరఫున కూడా ఈ విషయాన్ని చర్చించి ఎగ్జామ్స్ తేదీలు ఏమన్నా మారుస్తారేమో అని చెప్పి మేము ఆశపడ్డాం. కానీ అది లేదు, ఇది లేదు. మరి 5 గంటలలో ఏం చర్చించారు అంటే ఏం చర్చించారో ఇంకా తెలియదు. 25 కిలోల బియ్యం ఇస్తుర్రంట మోరంచోళ్ళకి. స్టవ్ లేదు, కట్టెలు లేవు, పొయ్యి లేదు, ఇల్లు కూలిపోయింది, పునరావాస కేంద్రం లేదు. భూమి ఆడ వండి పెట్టుకుంటాం సార్ అంటే 25 కిలోల బియ్యం ఇస్తున్నాం, మీ కర్మ మీరు కావుండ్రి అని చెప్తా ఉన్నారు. ఇది నిజంగా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ముఖ్యమంత్రి గారి ప్రవర్తన పట్ల, వారు చేస్తున్నటువంటి పనితీరు పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, మీ కేబినెట్లో ఏం చర్చించారో మాకు తెలియదు కానీ సార్, కనీసం రేపటి నుంచి జరిగేటువంటి శాసనసభ సమావేశాల్లోనైనా ఇట్లాంటి అంశాలన్నీ చర్చకు రావాలని తెలంగాణ సమాజం పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా సందర్భాల లోపల కేసీఆర్ గారు ఒక మాట చెప్తాడు, మేము చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్రిపేర్ ఉంటాం, ఏదైనా తెలంగాణను చూసి అందరు చూస్తారు, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుకరిస్తుందని ఫ్లెక్సీలు వేసుకుంటారు, ప్రచారానికి బాగా చెప్తారు. నేను అడుగుతా ఉన్నా, విపత్తులను ఎదుర్కోవడానికి, విపత్తు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మన దగ్గర ఏమైనా కమిటీ ఉందా? ఆఫీసర్ల కమిటీ ఉందా? పొలిటికల్ కమిటీ ఉందా? ఉంటే ఆ విపత్తు నివారణ తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి నిన్న కేబినెట్లో ఏమైనా చర్చించినారా? చర్చిస్తే ఏ రకమైనటువంటి సూచనల్ని మీ కేబినెట్ అప్రూవల్ చేసిందనే చెప్పాలి. చంద్రశేఖరరావు గారికి రాజకీయ విపత్తుల మీద ఉన్నటువంటి ఆలోచన మనుషుల మీద, మనుషుల ప్రాణాల మీద ఉంటుందని నేను అనుకోవట్లేదు. ప్రతి విషయంలో రాజకీయం చేయడం, ఓట్లు తెచ్చుకోవడం తప్ప ఇంకొకటి ఏమి ఉండదు. నా చివరిన మా అశ్వత్థామరెడ్డి గారు కూర్చొని ఉన్నారు. అన్న పాపం చాలా రోజులు కష్టపడ్డాడు, ఆర్టీసీలో సంఘం పెట్టిండు, నెంబర్ 2 నెంబర్ 3 అనుకుంటే ఆయనను గౌరవ అధ్యక్షునిగా పెట్టిండు, ఆర్టీసీని కాపాడదామని మస్తు కష్టపడ్డాడు. ఇలా చెప్పి నిన్న మంత్రి గారు చెప్తున్నాడు, దేశంలో ఎక్కడ లేని రీతి లోపల తెలంగాణలో ప్రగతి రథ చక్రాలను తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపేద్దామని అనుకుంటున్నాం. కలిపేసినాం. ఇక మీరు ఇలా పొద్దుటి నుంచి పాపం మార్కెట్లో పాలు దొరుకుతలేవు, యాడికి పోయినాయంటే మొత్తం ఫ్లెక్సీలకి, పాలాభిషేకాలకి పోయినాయి. అప్పుడే ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వంలో విలీనమైనట్టు, 43,363 మంది ఉద్యోగస్తులకి ప్రభుత్వ జీతభత్యాలు వచ్చేసినట్టు, అప్పుడే పొద్దుటి నుంచి ఫ్లెక్సీలు, పాలాభిషేకాలు ప్రతి డిపో ముంగట. అసలు ఏంటంటే దాని పక్కన ఉన్న డిపో జాగాని అమ్ముకుంటే ఎట్లా పైసలు చేసుకోవాలనేది అసలు కథ. దానికి ఆర్టీసీని ప్రభుత్వంలో మెర్జీ చేస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని చెప్తున్నారు. తార్నాక దవాఖానకి ఇవ్వాల్సిన బకాయిలు ఇయ్యండ్రి, ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు ఇయ్యండ్రి, డిపోలలో కొత్త బస్సులు తీసుకురండి, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురండి. ఆర్టీసీలో ఆర్టిజన్లుగా, కాంట్రాక్ట్గా, క్యాజువల్గా ప్రైవేట్ బస్సుల మీద పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది డ్రైవర్లని, కండక్టర్లను రెగ్యులరైజ్ చేయండి. గివి చేయకుండా ఆర్టీసీ బోర్డు తీసేసి తెలంగాణ ప్రభుత్వం బోర్డు పెట్టుకుంటే జల్దీ బస్టాండ్లని పెట్రోల్ బంకులకు లీజుకి ఇవ్వచ్చు, జల్దీ పెట్రోల్ బంకులను అమ్ముకోవచ్చు. ప్రభుత్వ భూముల్ని మా ఇష్టం ఉన్నట్టు అమ్ముకోవడానికి కేబినెట్ అప్రూవల్ వచ్చిందని చెప్పుకోవడం తప్ప ఇంకొకటి ఏం జరుగుతలేదు అనేది భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. దురదృష్టం, కొండగట్టులో 60 మంది చనిపోతే పోలేదు ముఖ్యమంత్రి. నిన్న వరదలలో 41 మంది చచ్చిపోయినని అధికారికంగా కేటీఆర్ గారు ఒప్పుకుంటారు, వాళ్ళని పరామర్శించేందుకు పోరు. అసలు మీ ప్రభుత్వం యొక్క పాలసీ ఏందనే చెప్పుండ్రు. మీరు మీ వారసుల ప్రమోషన్ అయితే ఉంటుంది, అన్న కొడుకు ప్రమోషన్ కోసం సారియాల మహారాష్ట్ర పోతున్నాడు, మోరంచ కోసం పోతలేడు, మోరంచలో చచ్చిపోయిన 41 మంది కోసం పోడు, కొండగట్టులో చచ్చిపోయిన 60 మంది కోసం పోడు, టీఎస్పీఎస్సీలో పేపర్లు లీక్ అయ్యి అవస్థలకు పడి గ్రూప్ 1 పేపర్ లీక్ అయ్యి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ దగ్గరికి పోడు. యాడికి పోతాడు? కల్వకుంట్ల కుటుంబంలో ఇంకో వారసుని ప్రమోషన్ కోసం ఊరంతా ఇటు తగులబడతా ఉంటే అటు పోతా ఉన్నాడు సార్, మహారాష్ట్రకు పోతా ఉన్నాడు. పొద్దుగాల స్పెషల్ ఫ్లైట్, పొద్దుకి స్పెషల్ ఫ్లైట్. ఈ స్పెషల్ ఫ్లైట్లో ఖర్చిస్తే మోరంచల భూ వడ్డీ పెట్టవచ్చు 3 రోజులు. మునుగోడు ఉప ఎన్నికకు ఎట్లయితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరు పోయినరో అట్లే వరద బాధిత 10 జిల్లాలని చెప్పారు నేను కేటీఆర్ గారు. జిల్లాకు 10 మంది ఎమ్మెల్యేలను పంపించి అక్కడ ఏం అవసరం ఉందనేది చూపించి, అవసరం ఉంటే మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం, నేను మా ఎమ్మెల్సీ గారు 1 నెల జీతం ఇవ్వండి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ 104 మంది ఎమ్మెల్యేలు 1 నెల జీతాన్ని ఇచ్చి ఒక్కొక్క జిల్లాకి 10 మందిని పంపించి అక్కడ ఉన్నటువంటి రైతన్నలకి మేము అండగా ఉంటామని చెప్పేందుకు నీకు మనసు ఎందుకు వస్తలేదు కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మునుగోడు మీద ఉన్న శ్రద్ధ, మహారాష్ట్ర మీద ఉన్న శ్రద్ధ మోరంచ మీద ఎందుకు లేదో కేసీఆర్ గారు వారి కేబినెట్ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ,
ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యేటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాల్లో బాధ్యత గల పార్టీగా ప్రతిపక్షంగా ప్రజల గొంతుకగా ప్రశ్నించే గొంతుకగా ప్రతి సమస్య మీద కూడా పోరాడుతాం, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తాం, కార్నర్ చేస్తామని తెలియజేస్తూ నిన్నటి కేబినెట్ సమావేశంలో ఈ అంశాలను చర్చించకపోవడం దురదృష్టకరం. లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ల తేదీల పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి డేట్లు ఇవ్వాలి. 3 పరీక్షలు, 3 జిల్లాలు, 3 కథలు రాక నోటిఫికేషన్ వస్తే గడ్డాలు పెరిగి గడ్డం గీసేందుకు పైసలు లేక అశోక్ నగర్ లో ఇందిరా పార్క్ దగ్గర సెంటర్లలో 5 రూపాయలకు బువ్వ తినుకుంటూ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి పునాదులైనటువంటి మా నిరుద్యోగ యువత పట్ల సానుకూలమైనటువంటి వైఖరిని అవలంబించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు అనుకూలంగా తేదీలు మార్చాలని, గ్రూప్ 2 జూనియర్ లెక్చరర్స్, గురుకుల లెక్చరర్స్ ఎగ్జామ్స్ మధ్యలో కనీసం 30 రోజుల వ్యవధి ఉండే రీతి లోపల ఈ పరీక్షల్ని రీషెడ్యూల్ చేయాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అది మా పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్తారు. అడుగుతున్న వ్యక్తిగా నేను చెప్పడం బాగుండదు. ఫ్లోర్ లీడర్ లేకుండా సమావేశాలు ఉంటాయని నేను అనుకోను, కాబట్టి ఉంటుందనే అనుకుంటా ఉన్నాను. అధ్యక్షులు ఎవరు ఉన్నారు, వారు మాట్లాడతారు. నేను ఓన్లీ శాసనసభకు సంబంధించినటువంటి వ్యవహారాలు, నిన్నటి కేబినెట్, వారి పనితీరు, మోరంచా మహారాష్ట్ర నిరుద్యోగ యువకుల యొక్క కష్టాల గురించి మాత్రమే మాట్లాడేందుకు వచ్చినాను. మిగతా విషయాలన్నీ మా పార్టీ పెద్దలు మాట్లాడతారు.